సెంట్రల్ మినిస్టర్గా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బిడ్డ మజాకానా. జూనియర్ ఎన్టీఆర్ కేవలం మా పక్కనుంటే చాలు, ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఎలా గెలిపించుకోవాలో కూడా మాకు తెలుసు అంటూ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ఆ నమ్మకం, భరోసా వాళ్ళని ఆ రేంజ్లో మాట్లాడిస్తోంది. సెంట్రల్ మినిస్టర్గా ఆయనకి పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు తన మద్దతు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తన మద్దతు ఇచ్చినట్టయితే ఎంతగానో సంతోషంగా అయితే ఉంటున్నారనేది చెప్పొచ్చు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషన్గా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాగైనా సరే రాజకీయానికి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో భారీగా మద్దతుని సాధించి తెలుగుదేశం పార్టీకి మంచి మేలు చేస్తారని అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో చెప్తున్న దాని ప్రకారం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెంట్రల్ మినిస్టర్గా మరి తనకి స్థానం వచ్చినా తను కేవలం రాజకీయాల్లో పదవుల కోసం కాదు, మరి భక్తి ప్రపత్తుల కోసమే వచ్చారని, మరి ఆ దివ్యదర్శనం చేసుకున్నాక దేని మీద కూడా తనకి ఆశలు లేవని చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో స్ట్రైక్గా మరి ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వస్తున్న ఈ విషయాన్ని చూసి ఖచ్చితంగా భారీ హిట్ కొట్టాలని అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు వైసీపీ పార్టీ పక్కన పెట్టేస్తున్నటువంటి నేపథ్యంలో మన